అందరికీ నమస్తే అండి. మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ పీసీసీ గతంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అంటే పీసీసీ ప్రెసిడెంట్గా గతంలో పనిచేసిన శైలజానాథ్ గారు జస్ట్ ఈరోజు ఇందాకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. సో ఇది దీని వ్యవహారం ఏమిటి, ఎందుకు ఆయన జాయిన్ అయ్యారు? సాధారణంగా రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అంటారు కదా. బహుశా ఆయనకి ఇది సరిగ్గా సరిపోద్దేమో. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నాను, కొంచెం పూర్వపరాలు కూడా పరిశీలిద్దాం. నిజానికి శైలజానాథ్ గారు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరాలి అనుకున్నారు. అంటే లాస్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి కరెక్ట్గా ఇదే టైంలో 2024 జనవరి ఫిబ్రవరి ఆ టైంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నించారు. కబురు పెట్టారు పార్టీ పెద్దలకు, సంప్రదించారు. ఒకే ఒక దగ్గర ఆగింది. ఆయన ఏంటంటే సింగనమల కాన్స్టిట్యున్సీ అడిగారు, తను పోటీ చేయడానికి తనకు సీట్ అడిగారు. అదేంటి, ఆల్రెడీ సింగనమల బండారు శ్రావణి గారు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది, సో ఆమె మీద సింపతి ఉంది, ఆమె కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు, ఇప్పుడు ఉన్న పలంగా ఆమెను మార్చేసి మీకు ఆ కాన్స్టిట్యున్సీ ఇవ్వడం కుదరదు, మీరు రండి, పార్టీలోకి రండి, పార్టీ అధికారంలోకి వచ్చాక మీకు ఏమైనా నామినేటెడ్ పదవి ఇస్తాము అని పార్టీ చెప్పింది. ఆయన దానికి ఒప్పుకోలేదు. నాకు సింగనమల ఇస్తేనే పార్టీలోకి వస్తాను, లేకపోతే రాను అన్నాడు. దాంతో ఆయన చేరలేదు. ఆ టైంలోనే ఆయన వైసీపీలో చేరడాలి అనుకున్నప్పటికీ మరి ఎందుకో కొన్ని కారణాలతో ఆగిపోయింది. సో చివరికి ఎలక్షన్స్ అయ్యే రిజల్ట్ వచ్చింది. మరి ఎందుకో శైలజానాథ్ గారిలో ఇంకా రాజకీయం చేయాలనే తపన ఉంది. అందుకు తెలుగుదేశం పార్టీ ఎలాగ తనకు సింగనమల కాన్స్టిట్యున్సీ ఇవ్వకుండా అవమానించింది కాబట్టి అందుకు జగన్మోహన్ రెడ్డి గారితో కలిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తారు శైలజానాథ్ గారిని పార్టీలోకి తీసుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి రఘువీరారెడ్డి గారిని, శైలజానాథ్ గారిని, ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద వాళ్ళని, సీనియర్లని తన పార్టీలో చేర్చుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. సో ఆ క్రమంలో శైలజానాథ్ గారు ఈరోజు జాయిన్ అయ్యారు. అయితే ఏం చేస్తారు శైలజానాథ్ గారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే బయటికి వెళ్ళిపోతున్నారు కదా. శైలజానాథ్ గారి చేరిక సందర్భంగా డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు ఆయన 2020లో వైసీపీలో జాయిన్ అయ్యి మళ్ళీ 2024లో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేసారు. ఆయన కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి ఆహ్వానించినప్పుడు బాగానే ఆహ్వానిస్తారు, గౌరవించినట్టే ఉంటుంది, కానీ పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత తొక్కిపెట్టేస్తారు, మొత్తం అంతా కూడా స్క్రిప్టెడ్ ప్రకారం ఉంటుంది, ఆయన ఏం చెప్తే అదే చేయాలి, మనం చెప్పింది ఆయన వెండు, మనం చెప్పింది ఆయన పట్టించుకోడు, శైలజానాథ్ గారు రాజకీయ భవిష్యత్తు ఇంకా అయిపోయినట్టే, ఇంకా ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేనట్టే, తప్పు చేశాడు, వెళ్ళే ముందు నన్ను ఒకసారి అడిగితే నేను చెప్పేవాడిని అని చెప్పి డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు కామెంట్ చేశారు. నిజానికి వైసీపీలో అత్యంత కీలక నాయకులు బాలినేని గారు, విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళే బయటికి వెళ్ళిపోయారు. ఇంకా కీలకమైన వాళ్ళు కొంతమంది బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో పనిచేసి రీజనల్ కోఆర్డినేటర్లుగా పనిచేసిన వాళ్ళే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు. మరి ఆ టైంలో శైలజానాథ్ గారిని చేర్చుకోవడం వెనక కొన్ని కారణాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తనకు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తనకు బీసీ అండ్ ఎస్సీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలే తనకు బ్యాక్ బోన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారు. అందులోనే ఎక్కువగా నాయకత్వాన్ని ఇంప్రూవ్ చేస్తారు, నాయకత్వాన్ని తయారు చేస్తారు. సో ఇప్పుడు ఆయనకు బలమైన నాయకత్వం లేదు, ఆ వర్గాల్లో ఉన్న నాయకత్వం అంతా ఇన్యాక్టివ్ అయిపోయారు, అంత యాక్టివ్గా పని చేయడం లేదు. సో అందుకు తన పార్టీ తరపున వాయిస్ వినిపించడానికి, వెర్షన్స్ చెప్పడానికి కావచ్చు, అందులోకి శైలజానాథ్ గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు, కాబట్టి టీడీపీని కౌంటర్ చేయడానికి, టీడీపీని కార్నర్ చేయడానికి ఆయన ఉపయోగపడతాడని ఆయన్ని తీసుకోవడం, పార్టీలో కూడా ఆయనకు ప్రయారిటీ ఇస్తారు, కొంచెం జాగ్రత్తగానే ఉంటుంది కొన్నాళ్ళ పాటు. అయితే శైలజానాథ్ గారికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చూడాలి. రాజకీయంగా ఆయన ఎదగడానికి ఏముందండి, మంత్రిగా పనిచేశాడు ఆల్రెడీ. ఆయన ఇంకా ఎదగడానికి, కొత్తగా ఎదగడానికి అంటూ ఏమీ ఉండదు. కాకపోతే రాజకీయ నాయకులకి ఏంటంటే కొన్నాళ్ళు అయ్యాక రియాలిటీ తెలుసుకోలేరు, విజ్ఞత తెలుసుకోలేరు, విజ్ఞత కోల్పోతారు, వాస్తవం ఏంటనేది తెలుసుకోలేరు, ప్రాక్టికల్గా ఉండలేరు అనమాట చాలామంది రాజకీయ నాయకులు. ఏదో ఒక చెప్పుడు మాటలకో భజనలకో అలవాటు పడతారు. బహుశా ఈయన కూడా అదే కోవలో ఉన్నారేమో. థ్యాంక్ యూ.